నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. ఏ కన్నీటెనకాల ఏముందో తెలిసినా అని మనసు కవి ఆత్రేయ ఒక పాటలో నిగూఢంగా ప్రశ్నిస్తారు. దీనికి జవాబు ఆ మనసే చెప్పాలి. అంతా భావోద్వేగాల మహత్తు. ఇంతకీ కన్నీరెందుకొస్తుంది? దీనికేమైనా ప్రయోజనం ఉందా? దుఃఖంలో, బాధలో ఏడుస్తాం. నవ్వటం వంటి భావోద్వేగాలకు లోనైనప్పుడు అప్రయత్నంగానే కొన్నిసార్లు కన్నీటి బొట్లు రాలుతుంటాయి. ఎందుకిలా? విచిత్రమైన ప్రశ్నలా అనిపించచ్చు, కానీ దీని వెనకాల పెద్ద తతంగమే నడుస్తుంది. కంట్లో దుమ్ము పడినప్పుడు, ఉల్లిగడ్డ కోస్తున్నప్పుడు, ఆవిరి తగిలినప్పుడు వాటిని బయటకు పంపటానికి, అలాగే కనుగుడ్డును తేమగా ఉంచటానికి కన్నీరు ఉత్పత్తి అవుతుంటుంది. ఇదంతా సహజ ప్రక్రియ. అయితే భావోద్వేగాలతో ముడిపడిన కన్నీరు దీనికి పూర్తిగా భిన్నం. మెదడులో భావోద్వేగాలను విడమర్చుకునే భాగాలు, ముఖ్యంగా భావాలకు అనుగుణంగా శరీరం స్పందించే తీరును నియంత్రించే హైపోథాలమస్ ఇలాంటి కన్నీటిని ప్రేరేపిస్తుంది. బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు ఈ భాగాలు కన్నీటి గ్రంథులను ఉత్తేజితం చేసి మరింత ఎక్కువగా కన్నీరు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. శరీరం ఒత్తిడిని తట్టుకోవడానికి ఏడుపు తోడ్పడుతుందని ఒక భావన. భావోద్వేగంతో ఉబికి వచ్చే కన్నీటిలో ఒత్తిడితో ముడిపడిన హార్మోన్లు పెద్ద మొత్తంలో ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే కన్నీరు ఈ హార్మోన్లను బయటకు పోగొట్టడం ద్వారా మనసు కుదురుకోవటానికి దోహదం చేస్తుందన్నమాట. ఏడ్చినప్పుడు గుండె వేగాన్ని తగ్గించే, విశ్రాంతి కలిగించే పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ప్రేరేపితం అవుతుంది కూడా. అందుకేనేమో ఏడ్చిన తర్వాత మనం విశ్రాంతి భావన పొందుతాం. ఏడవటానికి సామాజిక ప్రయోజనమూ ఉందండో. బాధ, విచారంలో ఉన్నట్టు కన్నీరు ఎదుటివారికి సంకేతం ఇస్తుంది. చుట్టుపక్కల వారు తమను అర్థం చేసుకోవటానికి, వారి నుంచి స్వాంతన, లాలన పొందటానికి ఇది తోడ్పడుతుంది. గట్టిగా రోధించకపోయినా కూడా నిశ్శబ్దంగా ప్రవహించే కన్నీరు ఆపదలో ఉన్నారనే సూచనలు చేస్తుంది. ఇలా కన్నీరు తమకు తాము స్వాంతన పొందటానికే కాకుండా చుట్టుపక్కల వారి నుంచి సానుభూతి లభించటానికి సాయం చేస్తుంది.